హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మైరా మెడిసిన్ అయితే చదువుదామని ఎన్నో కళ్ళు అయితే కంటుంది. మరి అలానే ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చింది మరొక స్టేట్లో. వాళ్ళ నాన్నకి ఆల్రెడీ అక్కడ బిజినెస్ అయితే ఉంది. మరి ఎలాగూ అమ్మాయికి అక్కడ సీట్ వచ్చిందని చెప్పి ఇల్లు షిఫ్ట్ అయిపోదామని ప్లాన్ అయితే వేసుకున్నారు. అలానే పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి వేరొక స్టేట్కి వెళ్ళిపోతున్నారు. మరి ఆ సమయంలోనే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. లీనా వాళ్ళ నాన్నకి లీనా బాగా చదువుకోవాలి, నాకన్నా గొప్ప స్థాయిలో ఉండాలని కోరిక అయితే ఉంది. ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పండి, అందరికీ అదే కోరిక. అయితే ఆ రోజు మొత్తం అన్ని సామాను షిఫ్టింగ్ అయితే అయిపోయాయి. వాళ్ళ ముగ్గురు కలిసి వీకెండ్ కాబట్టి గబగబా అన్నీ సర్దేసుకుంటున్నారు. ఆ సమయంలో మైరా, డాడ్, నాకు బట్టలు పెట్టుకోవడానికి ఇంకా నా వస్తువులు పెట్టుకోవడానికి ఒక కప్బోర్డ్ అయితే కావాలి, నా రూమ్లో కప్బోర్డ్ లేదు, అలాంటి ఒక కప్బోర్డ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అంటుంది. సరే తల్లి, బ్రోకర్కి చెప్తాను, ఏమైనా సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదుగా అని అంటున్నాడు. పర్వాలేదు నాన్న అని చెప్పింది. ప్రసాద్ వెంటనే బ్రోకర్కి అయితే చెప్పాడు, నాకు ఒక కప్బోర్డ్ కావాలి, బాగా బాగా పెద్దదై ఉండాలి, అమ్మాయి తన బట్టలు ఇంకా వస్తువులు పెట్టుకోవడానికి. అంతేకాదు, అది సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు, కొంచెం తక్కువకి ఏమైనా ఉంటే చూసి పెడతారా అని అడిగాడు. సార్, ఈ కాలంలో కప్బోర్డ్ అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. పైగా మీరు సెకండ్ హ్యాండ్ అంటున్నారు, సెకండ్ హ్యాండ్ ఎవరిస్తారు సార్ అని అంటున్నాడు. అదేంటండి అలా మాట్లాడతారు, మన యాప్ ఉందిగా, యాప్లోని అతి తక్కువ ధరలకే ఇలాంటి సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయిగా అని అంటున్నాడు. అయితే అందులోనే పెట్టండి సార్, చూద్దాము, మీకు దొరికితే దొరికింది, లేకపోతే అప్పుడు నా దగ్గర ఉన్న మరో కప్బోర్డు మీకు చూపిస్తానులేండి అని అంటున్నాడు. సరే, మరింకా వాళ్ళు గబగబా ఇల్లంతా కూడా సర్దేసుకుంటున్నారు. ఇంక ఈలోగా వాళ్ళకి బాగా అలసట అయితే వచ్చేసింది. ఉండండి, వంటగదిలోవి కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి సర్దేసి మీకు కావాల్సినవన్నీ కూడా చేసి పెడతాను అని ఆయాసపడిపోతూ చెప్తుంది లక్ష్మి, బయట నుంచి తెప్పించుకుందాంలే, ఏం పర్వాలేదు, ఈరోజు వండకపోయినా పర్వాలేదు అని ప్రసాద్ అయితే అంటున్నాడు. ఇంకా ఆ రోజు నైటు ముగ్గురు కలిసి కూర్చొని కబుర్లు ఆడుకున్న సమయంలోని, నాన్న ఇదిగో చూడండి, కబోర్డ్ లేకపోవడం వల్ల నా బట్టలన్నీ బయటనే ఉన్నాయి, ఇలా నాకు నచ్చలేదు నాన్న, కబోర్డ్ తీసుకోండి, ఆ యాప్లో చూద్దామా అంటూ యాప్ ఓపెన్ చేసి అందులోనైతే చెక్ చేస్తున్నారు. అలా చెక్ చేస్తున్న వాళ్ళకి ఒక సెకండ్ హ్యాండ్ కబోర్డ్ అయితే కనిపించింది. మరి దాని ఓనర్సే అది సెకండ్ హ్యాండ్కి అతి తక్కువ ధరకైతే పెట్టేశారు. వావ్, ఇది చాలా బాగుందిగా, ఇది తీసుకుందా నాన్న అని అంటుంది మైరా. సరే తల్లి, సరే, ఇదైతే మన ఇంటికి దగ్గరలో కూడా ఉన్నారు, చాలా తక్కువకి వచ్చేస్తుంది అని అంటున్నాడు. మరి అది పెద్ద కబోర్డ్ అయినప్పటికీ కూడాను వాళ్ళు చాలా తక్కువ ధరకే ఆ యాప్లోనైతే పెట్టారు. వాళ్ళ కళ్ళంట వాళ్ళే నమ్మలేదు. ఇంకా వెంటనే వాళ్ళకి కాల్ చేసి, మేము పలానా చోటున్నాం, మీరు పెట్టిన కబోర్డ్ మాకు చాలా బాగా నచ్చింది, మాకు కావాలి, అమౌంట్ ఇప్పుడే పే చేయమన్నా పే చేసేస్తాం,
మా కబోర్డు రేపటికల్లా తీసుకురాగలరా అని అంటున్నారు. ఇంకా సరేనని అవతల అతను కూడా చెప్పేశాడు. అతను చాలా బిజీ పర్సన్, బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో పని చేస్తున్న పనతనితోనైతే మాట్లాడమన్నాడు. అంతేకాదు, మీరే వెహికల్ తెచ్చుకోవాలి, అది తీసుకువెళ్ళడానికి మేము ఇక్కడ ఏమీ ప్రొవైడ్ చేయలేమని చెప్పేశాడు. సరే సార్, సరే పర్వాలేదు అని అంటూ మొత్తానికి ప్రసాద్ అయితే అక్కడికి వెళ్ళి కబోర్డ్ని ఒక చిన్న ట్రక్లో వేయించుకొని తీసుకైతే వచ్చేశాడు. మరి ఇంటికి వచ్చిన తర్వాత అది పెట్టడానికి కూడా 2-3 కూలీలు కావాలి. అంత బరువుగా అంత పెద్దదైతే ఉంది. మొత్తానికి తన కూతురు బెడ్రూమ్లోని అదైతే పెట్టించేశాడు. ఆ కబోర్డ్ని చూసిన మైరా పొంగిపోతూ, థ్యాంక్ యూ సో మచ్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. అది నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్టలు పెట్టుకోవచ్చు, ఇంకా నా థింగ్స్ అన్నీ కూడా ఇందులో సర్దేసుకుంటానంటూ ఆ రోజే సర్దేసింది. మరి మైరా ఆ రోజు నైటు పడుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా తనకైతే నిద్ర పట్టలేదు. సరిగ్గా 1 గంట అయితే అవుతుంది. ఏదో ఒక చల్లటి గాలి హాయిగా అనిపించింది. పూర్తిగా నిద్రలోకైతే జారుకుంది. ఆ సమయంలోనే తన పక్కనే ఉన్న ఆ కబోర్డ్లో నుంచి చిన్నగా శబ్దాలైతే మొదలయ్యాయి. అంతేకాదు, కబోర్డు ఉన్నట్టుండి ఊగిపోతుంది. అందులో నుంచి ఒక నల్లటి పొగలాంటి ఆకారం బయటికైతే వస్తుంది. ఆ పొగ అలానే ఒక రూపం కింద అయితే మారిపోయింది. అది చూడ్డానికి అతి భయంకరంగా జుత్తంతా విడిపోయి చింపిరిగానైతే తయారైంది. తన ఒంటి మీద గాయాలు, ముఖ్యంగా చేతులు కాళ్ళు సగం సగం విరిగిపోయినట్టుగానైతే ఉన్నాయి. ఒళ్ళంతా తెల్లగా పాలిపోయినట్టుగానైతే ఉంది. తను చూడ్డానికి కాదు, తన బాడీ అంతా కూడా అతి భయంకరంగా ఉంది. ఇంకా అంతే, మైరా మంచం మీద కూర్చొని ఏడుపు మొదలుపెట్టింది. అది ఎలా రోధిస్తుంది అనంటే, పడుకున్న మైరా కూడా లేచి కూర్చుంది. అంతే, ఎదురుగా అటువంటి ఆకారాన్ని చూసి గట్టిగా అరుస్తూ భయపడిపోతూ లేచి కూర్చుంది. తను కలలో ఉంది. ఏంటిలా, ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఇలాంటి కల వచ్చింది అని మైరా అయితే అనుకుంటుంది. ఇంకా ఒక్కసారిగా తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేయడంతో లేచి కూర్చొని పక్కనున్న వాటర్ బాటిల్ తీసి తాగుతోంది. తనకి ఏమీ అర్థం కాలేదు. నిజంగా అది కలలా అయితే లేదు, ఏదో తను నిజంగానే చూసినట్టుగా అనిపించింది. ఇంకా భయపడుతూనే మళ్ళీ పడుకోవడానికైతే ప్రయత్నించింది. ఇంకా ఆ రోజు ఏదైతే తను కళ్ళలో చూసిందో అదే కళ తన తండ్రికి కూడా వస్తుంది. అలాంటి ఒక అమ్మాయి వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నట్టు తను లేచి చూసేసరికి అది ఏడుస్తూ అక్కడ కూర్చున్నట్టు కనిపించింది. అంతే, తను కూడా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. చుట్టూ అంతా చూస్తున్నాడు. బెడ్ ల్యాంప్ వెలుతురులోని తనకి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తన భార్యను లేపి, ఏమే, ఇప్పుడు మన రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నాడు. కలలోని తన భార్య కూడా భయపడినట్టుగానైతే కనిపించింది. అందుకే తన భార్యను కూడా లేపాడు. ఏమండి, బాగా నీరసంగా ఉంది, పొద్దున్నంతా పని చేసి ఒళ్ళంతా పులిసిపోయిందండి, ఇప్పుడు లేపి ఇలా అడుగుతున్నారేంటి, పడుకోండి అని విసుక్కుంటూ తను మరో వైపు తిరిగి పడుకుంటూ పోయింది. తనకేం అర్థం కాలేదు. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా భయంకరంగా, చాలా వికృతంగానైతే ఉంది. రోడ్డు యాక్సిడెంట్ అయితే ఎలా దెబ్బలు తగిలి ఉంటాయో అలా ఒళ్ళంతా దెబ్బలతో నిండిపోయింది. ఏంటిది, వచ్చిన మొదటి రోజే ఇలాంటి కల అని అనుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ పడుకుని పోయారు.
ఆ రోజైతే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారి అందరూ బ్రేక్ఫాస్ట్ కూర్చున్న సమయంలోనే తనకిలా కల వచ్చిందని, తను చాలా భయపడిందని మైరా అయితే వాళ్లతో చెప్పింది. ఎందుకనో ఆ మాట వినగానే తనకి భయం వేసింది. ప్రసాదు కూతురుతో, భార్యతో విషయం అయితే చెప్పలేదు. చాలామంది ఏమనుకుంటారు అనంటే ఇల్లు మారేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకురాకూడదని, ఆ వస్తువులతో పాటు నెగిటివిటీ ఇంటికి వచ్చేస్తుంది అని. అందుకే కొత్త ఇల్లు మారినప్పుడు కొన్ని వస్తువుల్ని అక్కడి నుంచి తీసుకురారు. అందులోని ఒకటి తలగడలు. మరి ఆ తలగడలు అక్కడి నుంచి తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఏమైనా వాటితో పాటు వచ్చాయేమోనని చిన్న అనుమానం అయితే వచ్చింది. సర్లే, తలగళ్ళు మార్చి చూద్దాం, దాందేముంది అనుకుంటూ చెప్పా పెట్టకుండా తన రూమ్లో ఉన్న తలగడ, ఇంకా వాళ్ళ అమ్మాయి రూమ్లో ఉన్న తలగళ్ళు తీసుకొచ్చి బయటైతే పడేశాడు. మరి ఆ రోజు ఈవినింగు వాళ్ళ దూరపు చుట్టాలు వాళ్ళ ఇంటికైతే వచ్చారు. కొత్తగా ఇంట్లో దిగారు. మాకు కూడా చెప్పలేదు, కనీసం సాయమైనా చేద్దాం కదా, ఇక్కడున్నది మరి ఇంకెందుకు, మంచిదయింది మీరందరూ మళ్ళీ ఈ ఊరికి వచ్చేయడం అంటూ ప్రసాద్ వాళ్ళ పిన్ని అయితే మాట్లాడుతుంది. వాళ్ళ బాబాయ్ కూడా, చాలా మంచి పని చేసావురా అబ్బాయి, ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీతో పాటు. సర్లే గాని మైరా చదువు ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళు చాలా సంతోషంగానైతే ఉన్నారు. వాళ్లతో పాటు వాళ్ళ మనవల్ని కూడా తీసుకువచ్చారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ అయితే కానిచ్చేశారు. రాత్రి 9 అయితే అవుతుంది. ఇంటి ముందు కూర్చొని వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలోని ఒక నల్లటి పిల్లి అక్కడికి వచ్చి బోరున ఏడుస్తోంది. అది దారుణంగా అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళందరూ భయపడిపోయారు. అసలు ఏంటిది అంటూ దాన్ని తోలుతూ ఉంటే మైరా మటుకు అక్కడికి వచ్చి, అయ్యో దాన్ని ఏమనకండి, పాపం ఆకలి వేసిందో లేదంటే ఇంకేదేనాను, ఉండండి అంటూ దాన్ని చక్కగా లోపలికి తీసుకువచ్చి కొంచెంగా పాలైతే పోసింది. ఇంకంతే, మైరా చుట్టూ తిరుగుతూ మైరానే చూస్తూ గట్టిగా అరుస్తుంది ఆ పిల్లి. సరిపోయింది, పిల్లులు ఎవరైనా ఇంట్లో పెంచుకుంటారా ఏంటిది మైరా అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఊరుకో అమ్మా, పిల్లి ఇంట్లో ఉంటే ఏదైనా నెగిటివ్ ఉంటే అది పోతుందంట, నీకు తెలుసా, ఉండు నీకు రీల్స్ చూపిస్తాను చూడు అంటూ పిల్లి గురించి రీల్స్ అయితే చూపిస్తుంది. ఈ కాలం పిల్లలు ఇంతే, ఇలానే ఉన్నారులే బాబు అని అక్కడున్న వాళ్ళ చిన్నాన్న పిన్ని అయితే మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆ పిల్లినైతే దగ్గరికి తీసుకొని మచ్చిక చేసుకుంది మైరా. ఈరోజు నైటు పిల్లలందరూ నీ రూమ్లో పడుకుంటారు, ఓకేనా మైరా అని అంటున్నాడు వాళ్ళ నాన్న. పర్వాలేదు నాన్న, పిల్లలు చిన్నమ్మమ్మ లోన పడుకుంటారు, తాతయ్యను నానమ్మ మీ బెడ్రూమ్లో పడుకుంటారు, మనం బయటను పడుకోవచ్చులేండి అని చెప్తుంది. సరేనని వాళ్ళ రూమ్స్ అయితే ఇచ్చేశారు. మరి అది అర్ధరాత్రి సమయం. కరెక్ట్గా 1 గంట అవగానే మళ్ళీ అవే శబ్దాలు. ఈసారి పిల్లలున్న ఆ రూమ్లోని ఆ దెయ్యం వచ్చి మళ్ళీ వాళ్ళనందరినీ చూస్తూ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. తను అలా కూర్చుండేసరికి పిల్లి ఆ రూమ్లోకి వెళ్ళి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అంతేకాదు, అక్కడ పడుకున్న పిల్లలకి ఆ పెద్ద ఆవిడికి కూడా అస్సలు నిద్ర పట్టలేదు. ఇంక వాళ్ళందరూ జడిచిపోయారు. బయట నుంచి ఏంటి, ఎందుకలా పిల్ల అరుస్తుంది అంటూ మైరా అయితే లోపలికి వెళ్ళింది. పిల్లి ఆ కబోర్డ్ కాసే చూస్తూ గట్టిగా అరుస్తోంది. ఏంటిది, ఏమైంది నీకు అంటూ దాన్ని పట్టుకొని బయటికైతే తీసుకువస్తోంది. ఈలోగా ఆ మామగారు, తల్లి ఇక్కడేంటో అసౌకర్యంగా అనిపిస్తుంది, పడుకోవడానికి వీలుగానైతే లేదు
అని చెప్తుంది. అయ్యో అవునా, సరే అయితే బయటికి వచ్చేసేయండి, నేను ఇక్కడ పడుకుంటాను పిల్లలతో పాటు అంటూ మైరా మళ్ళీ తన బెడ్రూమ్లోకి అయితే వచ్చేసింది. ఆ రోజు కూడా తనకి సేమ్ అదే కల. అంతే మరి, చెమటలు పట్టిన మైరా లేచి కూర్చుంది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. ఇదేంటి, మళ్ళీ ఈరోజు కూడా ఇదే కల? ఆ అమ్మాయి ఎవరు అసలా? ఎందుకు ఇలా భయపెడుతుంది? నేను పొరపాటున దేన్నైనా మట్టుకొని ఇంట్లోకి వచ్చేసానా? నాకే కనిపిస్తుందా లేకపోతే అని భయపడుతుంది. అలా 2-3 నెలలైతే గడిచిపోయింది. ఏంటో ప్రతిసారి పడుకునేటప్పుడు రాత్రి సమయంలో ఆ అమ్మాయి కనిపించడం, తన బెడ్ మీద వచ్చి కూర్చొని ఏడుస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నించడం, తన్ని చూస్తుంటేనే అతి భయంకరంగా ఉండడంతోనే తినింకా లేచి కూర్చుండిపోవడం, ఇదే జరుగుతుంది. తనకొక్కదానికే కాదు, వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కూడాను అదైతే కనిపిస్తుంది. ఇంట్లోని మెల్లమెల్లగా అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. వాళ్ళ నాన్న బిజినెస్లోని లాస్ రావడం స్టార్ట్ అయింది. ఇంటికి వస్తే వాళ్ళమ్మ ప్రతిదానికి చిరాకు పడుతుంది. అంతేకాదు వీళ్ళిద్దరి మీద చీటికి మాటికి అరుస్తూ కోప్పడుతుంది. మరి మైరా విషయానికి వస్తే, ఇంతకుముందు చాలా బాగా చదివే అమ్మాయి చదువుదామని పుస్తకాలు తీస్తే చదవాలని ఇంట్రెస్టే కలగడం లేదు. అంతేకాదు మార్క్స్ కూడా తక్కువైతే వస్తున్నాయి. ఇదంతా చూస్తున్న వాళ్ళకి ఏదో అనుమానం అయితే వచ్చింది. ఇంకా ఇంట్లో ఇలా జరుగుతుందని ముగ్గురునైతే కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. దీని గురించి ఎవరినైనా అడిగితే బాగున్ను అని అతనైతే అంటున్నాడు. ప్రసాద్ మాటలు వినగానే, నాన్న ఇంతకు ముందంటే ఎవరినో అడగడం, ఇప్పుడు అలాంటిదేం లేదు, అన్నీ ఫోన్లోనే వస్తున్నాయి, ఉండు అంటూ ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసింది. అందులోని దాన్ని క్వరీస్ అయితే అడుగుతుంది. మా ఇంట్లో ఇలా జరుగుతుంది, కారణం ఏమై ఉండొచ్చు, ఎలా మేము దీని నుంచి బయటపడగలము అని అడుగుతుంది. వెంటనే అదైతే ఇలా చెప్తుంది, మీ ఇంట్లోనే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే మీరు మీ ఫోన్లోని పలానా యాప్ ఎక్కించండి. ఇది ఈఎంఎఫ్ మీటర్ లాగా అయితే పనిచేస్తుంది. ఫోన్లోని ఆ యాప్ని ఆన్ చేసి మీరు మీ ఇంట్లోని సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అని చెప్పడంతోని వాళ్ళైతే వెంటనే ఫోన్లోని ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంట్లోని ప్రతి మూల తిరిగి చూశారు. మరి మైరా రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్లోని చాలా ఎక్కువ శాతంలో వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. భయపడిపోతూ ముగ్గురు రూమ్ అంతా చెక్ చేశారు. కరెక్ట్గా ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఎక్కువగాను వైబ్రేషన్స్ రావడం, ఇంకా అందులోని ఎక్కువ శాతం చూపించేసరికి వాళ్ళకైతే అర్థమైంది అంతా కబోర్డ్లోనే ఏదో తేడా అని. అంతేకాదు అప్పటికే మైరా చాలాసార్లు ఆ అమ్మాయి కబోర్డ్ దగ్గర నించోవడం అయితే చూసింది తన కలలో. అందుకే మరి, డాడ్ అయితే ఇది ఖచ్చితంగా ఈ కబోర్డ్ వల్లనే అనుకుంటా, ఈ కబోర్డ్ని ఎవరికైనా ఇచ్చేయండి డాడ్, నాకు వద్దు, ఇందులో ఉన్న సామానన్నీ కూడా తీసేస్తాను అని చెప్పింది. మరి వెంటనే ప్రసాద్ అయితే ఏ యాప్లో దీన్ని కొన్నాడో అదే యాప్లో అతి తక్కువ ధరకి రీసేల్ అయితే పెట్టాడు. అంతే మరి, వెంటనే అది చూసిన ఒక కస్టమరు మాకు కావాలి అంటూ మెసేజ్ అయితే చేశాడు. ఇంకా వాళ్ళు మెసేజ్ల ద్వారా మాట్లాడుకొని, మీరు ఈ కబోర్డ్ని వీలైనంత త్వరగా తీసుకెళ్ళిపోతే మాకు చాలా మంచిది, ఎందుకనంటే మేము ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాం, అందుకనే అని అబద్ధం అయితే చెప్పారు. ఇంకా సరే, అవతల కస్టమరు రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ వస్తానండి అని చెప్పి తనకైతే మెసేజ్ చేశాడు. ఇక నెక్స్ట్ డే ఈవినింగే వచ్చి
అతనైతే ఆ డబ్బులు పే చేసి కబోర్డ్ని అపురూపంగా తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. ఇంట్లోని కొన్ని ప్రక్రియలు అయితే చేసి అక్కడంతా కూడాను పసుపు నీళ్లు ఉప్పు నీళ్లతోని శుద్ధి చేసి మళ్ళీ ఒకసారి యాప్ ఓపెన్ చేసి అక్కడంతా కూడా చెక్ చేసి చూశారు. ఈసారి ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదు, నార్మల్గా ఉంది. అంతే, వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే రాలేదు. కానీ ప్రసాద్కి చాలా ఆసక్తికరంగా కుతూహలంగానైతే అనిపించింది. అసలు ఎవరా అమ్మాయి, ఎందుకలా వచ్చి ఏడుస్తూ కనిపించేది, అసలు ఏమైంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఎవరి దగ్గరైతే ఆ కబోర్డ్ని వాళ్ళు కొన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు. కానీ అతను బిజినెస్ మ్యాన్, ఇక్కడైతే లేడు, వేరే కంట్రీలోనైతే ఉన్నాడు అని తెలుసుకున్నాడు. తనకు ఆ రోజు ఇంటికి వచ్చి ఇచ్చిన ఆ పనతంతోనైతే మాట్లాడాడు. బాబు, నీకొక విషయం అడగాలి, ఏమీ అనుకోవద్దు అంటూ తనతో మాటలు కలిపి డబ్బులు చేతిలో పెట్టి అసలు విషయం ఏంటో తెలుసుకున్నాడు. అదేంటి అనంటే, ఆ ఇంటి ఓనర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. తనకి ఒక్కగానొక్క కూతురు, బాగా చదువుకుంది. అంతేకాదు, చాలా తెలివితేటలు, చాలా అందంగానైతే ఉండేది. తను ఒకరోజు రాత్రి సమయంలో కారులో నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారు యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయితే అయిపోయింది. తన రూమ్లోనే ప్రత్యేకించి ఈ కబోర్డ్ని అయితే పెట్టించారు వాళ్ళ నాన్న. ఎప్పుడూ ఈ కబోర్డ్లో తనకు కావలసిన వస్తువులు, అదే చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కబోర్డ్లోనే ఉండేది. మరైతే తను ఎప్పుడు చనిపోయిందో ఆ కబోర్డ్లోని ఇంకా ఏవీ ఉన్నివ్వకుండా అన్నీ తీసేశారు. అంతేకాదు, ఆ కబోర్డు అలా యాప్లోని సేల్కి అయితే పెట్టారు అని తనైతే చెప్పాడు. తనే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ చాలా తక్కువకే సేల్కి పెట్టాము అని చెప్పుకొచ్చాడు. ఏమైంది సార్, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని అడిగాడు. ఏం లేదు, ఇంట్లోని దానివల్ల ఇంత ప్రాబ్లం అయింది అని ప్రసాద్ అయితే చెప్పుకొచ్చాడు. అంతేకాదు, వేరొకరికి మేము ఇచ్చేసామని కూడా చెప్పేశాడు. సార్, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, అది ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు మా అమ్మాయి గారిని తిట్టుకుంటారు. మా అమ్మాయి గారు చాలా మంచి ఆమె, పాపం అలా జరగడంతో చనిపోయారో అర్ధాంతరంగా. ఆవిడ్ని ఎవరైనా తిడితే మేము భరించలేం, ఎంత డబ్బైనా ఇచ్చి అది మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం అని చెప్తూ అతని డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. మరి ఇలాంటివి ఎవరికైనా అంటగలుపుదామనో లేదు అనంటే వదిలించుకుందామనో చేస్తే అవి అక్కడితో ఆగు, ఆ సమస్యలు ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇది ఒక దగ్గర రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అండి. కొంచెంగా నేను మార్చి మీతోనైతే షేర్ చేశాను. ఒక వస్తువుకి చనిపోయిన వాళ్ళు ఎలా అటాచ్ అయ్యి ఉంటారు అనేది మనకి చాలా ఉదాహరణలు అయితే ఉన్నాయి. చాలామంది అందుకనే చనిపోయిన వాళ్ళ వస్తువులు ఇంట్లో ఉండకూడదు, అవి డిస్పోజ్ చేసేయాలి, వాళ్ళకి సంబంధించిన బట్టలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, లేదా ఇంకేవైనా కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇచ్చేయడం కానీ, లేకపోతే వాటిని గంగలో కలిపేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి బంగారం విషయానికి వచ్చేసరికి బంగారం పంచుకున్నప్పటికీ వాటిని కరిగించేసి వేరే విధంగానైతే మార్చేసుకుంటారు. మరి ఎందుకని అంటే ఆ ఆత్మ వాటితో పాటు ముడిపడి ఉంటుందని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్తో పాటు హైప్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి లాస్ట్ వీడియోకి మనకి ఎక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయనేది చూసేద్దామా. మరి వసుధ సిస్టర్, గునిషా షేక్ సిస్టర్, ధనరాజ్ బ్రదర్, సంజయ్ గారు, అమలు సిస్టర్, చంద్రజ సిస్టర్, ఇంద్రస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, స్వాతి సిస్టర్, జ్యోతి సిస్టర్, తులసి గారు, లక్ష్మి గారు, ఎన్ లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, విజయకృష్ణ, రాణి సిస్టర్, వీరమణి సిస్టర్,
బాసిన విజయ సిస్టర్, వానిక, రవీంద్ర అన్నయ్య, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, గౌతమ్ గారు, పాండురంగారావు గారు, హరికృష్ణ, విజయ్ దుర్గ సిస్టర్, శ్రీరాము, రూబీ సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరునైతే తప్పకుండా తీస్తాను. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.